500 నోటుపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ వెలకందాల్లో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. 500 నోటుపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ ఈ యొక్క టాపిక్లో మనం అసలు గమనించినట్లయితే 500 కరెన్సీ నోటుపై కొద్ది రోజులుగా విచిత్రమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇవి అసలు లేదంటే అబద్ధం వార్తల అనే విషయంలో ప్రజలైతే కాస్త అయోమయానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చండి. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిపై మనకైతే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగిందండి. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసిందండి. 500 నోటు స్టార్ గుర్తు ఉన్న వాటి నకిలీ నోట్లు అంటూ గుర్తించాలని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిందండి. సిబిఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ యొక్క విషయం మనకైతే ఎక్స్లో వెల్లడించారండి, అంటే మన ట్విట్టర్లోనండి. అదేవిధంగా చూసినట్లయితే స్టార్ గుర్తుకు అర్థం చెప్పిన ఆర్బీఐ స్టార్ గుర్తు ఉన్న నోట్లు 2016 డిసెంబర్ నుంచి మార్కెట్లోకి చలామణి అవుతున్నాయని తెలిపారండి. దేశవ్యాప్తంగా చలామణి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ చోట్లను కూడా వివిధ నోట్లు మనకైతే అందుబాటులోకి తీసుకొస్తుంది. వీటిపై సీరియల్ నెంబర్ ముద్రిస్తారు. అయితే కొన్ని నోట్లపై స్టార్ గుర్తు ఉండడంతో అలాంటి చెల్లవంటూ కొందరు సామాజిక మాధ్యమాలు మనకైతే వార్తల్లో ప్రచారంలో తెస్తున్నారండి. గతంలో అలాంటి చెల్లడంలో మనకైతే ప్రాబ్లం లేదు. గతంలో కూడా ఈ తరహాలోని వార్తలు మనకైతే రావడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకైతే స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ అదే తరహాలో మనకైతే వార్తలు చాలామని అవుతుండడంతో కేంద్ర రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చండి. స్టార్ గుర్తు ఉన్న నోట్ల గురించి ఇతర నోట్ల పైన చెల్లుతాయని, సీరియల్ నెంబర్లు అదేవిధంగా ఫ్రీ పిక్స్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని చెప్పారండి. అసలు స్టార్ గుర్తు అంటే అర్థం ఏంటో వివరించారండి. అదేంటంటే రీప్లేస్ చేసి తిరిగి ముద్రించిన నోట్లను అర్థం అండి అని అర్థం చేసుకోవచ్చు. వీటిని సులువుగా గుర్తించడానికి స్టార్ గుర్తును మనమైతే వాడుతున్నట్లుగా వాళ్ళైతే ప్రకటించడం కూడా జరిగిందండి. నాణ్యత లేని కాగితాన్ని వాడుతున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసింది. రూపాయి 1000 రూపాయలు 500 నోట్లు కూడా రద్దు చేసిన తర్వాత 2000 నోటును 500 నోటును 200 నోటు తీసుకొచ్చింది. వీటితో పాటు 100 రూపాయల నోటు 50 రూపాయల నోటు 20 రూపాయల నోటు 10 రూపాయల నోటు మనకైతే అందుబాటులో తీసుకొచ్చారండి. వాటిని చూసిన ప్రజలంతా కూడా తీవ్ర విమర్శలు మనకి కురిపించారు. నలుగురు చేతులు మారితే వెంటనే చినిగిపోతున్నాయని అంతటి నాణ్యత లేని కాగితాన్ని వాడుతున్నారంటూ మండిపడ్డారంటే నోట్లు ముద్రించడం చేతకాకపోతే అదేవిధంగా మెదలకుండా ఉండడం ఉత్తమమని, అలా కాకుండా నాణ్యత లేని నోట్లు అందులోనూ సరి సంఖ్యలో ఎవరైనా 2000 నోట్లు 200 నోట్లు తెస్తారా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని చూసినట్లయితే ప్రభుత్వం తీవ్ర విమర్శలు మనకైతే అప్పట్లో రావడం అయితే జరిగిందండి. ఆ తర్వాత మనకైతే వీళ్ళు కూడా మంచిగానే క్వాలిటీని పెంచడం చూస్తున్నారు. ఈ ప్రకారం మనకి దీని గురించి క్లారిటీ రావచ్చు. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.